నేను హైదరాబాద్ కి నా ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళాను. 2 days అక్కడ ఏమేం చూశాము వాటి హిస్టరీతో సహా ఫుల్ డీటెయిల్ గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 జనవరి 10th ఫ్రైడే ఈవినింగ్ 5:30కి మా విలేజ్ నుంచి బయలుదేరాము ఆర్టీసీ బస్లో. తర్వాత మా టౌన్ కళందుర్గం చేరుకొని అక్కడి నుంచి వేరొక ఆర్టీసీ బస్లో మా డిస్టిక్ అనంతపూర్కి వెళ్ళాము. రాత్రి 8:30 అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు 7 Hills సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ మార్నింగ్ 4:20కి సికింద్రాబాద్ చేరుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న హోటల్ ఎవరెస్ట్ లాడ్జ్లో ఒక రూమ్ తీసుకున్నాం మార్నింగ్ 5కి. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ 7కి చార్మినార్కి వెళ్ళాము. చార్మినార్ చరిత్ర. కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో తన రాజధానిని గోల్కొండ నుండి కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ నగరానికి మార్చిన తర్వాత చార్మినార్ను నిర్మించాడు. చార్మినార్ అంటే 4 స్తంభాలని అర్థం. చార్మినార్ అంటే 4 టవర్లని కూడా అంటారు. చార్మినార్ కులీ కుతుబ్ షా భార్య అయిన భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు. ఒక ప్రసిద్ధ నమ్మకం ప్రకారం తన ప్రజలు బాధపడుతున్న ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని నమ్ముతారు. అందువల్ల ప్లేగు వ్యాధి ముగియడంతో అతను అల్లాకు నివాళిగా చార్మినార్ను నిర్మించాడు. చార్మినార్ విజిట్ అయిపోయాక పక్కన ఉన్న మక్కా మసీదును కూడా కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసి మెహదీపట్నంకి వెళ్ళాము. అక్కడి నుంచి గోల్కొండకి బస్సులు ఉంటాయన్నారు. మెహదీపట్నంలో 1 hour వెయిట్ చేసినా కూడా బస్సులు రాలేదు. అందుకే ఆటోలో గోల్కొండకి మార్నింగ్ 10:30కి చేరుకున్నాం. బయట చెరుకు రసం తాగి కోట లోపలికి ప్రవేశించాము. గోల్కొండ చరిత్ర. 500 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ గోల్కొండ కోట 1525లో కులీ కుతుబ్ షా చేత నిర్మించబడింది. ఒకప్పుడు గొల్లకొండగా ఇది పిలువబడేది. గొల్లకొండ అని పిలువబడడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1143లో ఒకరోజు మంగళవరం అనే కొండపైన గొర్రెల కాపరులకి ఒక దేవతా విగ్రహం కనబడింది. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయుల రాజుకి ఈ విషయం తెలియజేయబడింది. ఆ రాజు పవిత్రమైన ఆ విగ్రహం చుట్టూ ఒక మట్టి కోటను నిర్మించాడు. గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుండి 1323 వరకు కాకతీయులు పరిపాలించారు. 1336లో ముసునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపాయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహ్మనీ సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించాడు. అప్పటి నుంచి 1812 వరకు బహ్మనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, వర్లఫ్, ఓఫ్, పిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిటాల కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులుగా మార్చింది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతమేర నాశనం చేశాడు. గోల్కొండ కోట 8 ప్రధాన సింహద్వారాలు, 4 ఎత్తగలిగే వంతెనలు, అనేక రాజమందిరాలు, ఆలయాలు, మసీదులతో నేటికి ఎంతో వైభవంగా కనిపిస్తుంది. చప్పట్ల ప్రదేశం. కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్న వారికి వెంటనే తెలిసే విధంగా ధ్వని శాస్త్రం ప్రకారం ఇక్కడ ఒక నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కోట పైన కిలోమీటర్ దూరం వరకు ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శత్రువుల నుంచి రక్షణగా నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది. శ్రీరామదాసు చెరసాల. భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు గాను శ్రీరామదాసును తానీషా ప్రభువు ఈ కోటలోని కారాగారంలోనే బంధించాడు. ఆ సమయంలో కారాగారంలో శ్రీరామదాసు చెక్కిన సీతారామ విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. గోల్కొండను సందర్శించిన పర్యాటకులు శ్రీరామదాసు చెరసాలను చూడకుండా వెళ్లలేరు. శవ స్నానాల గది.
కోటలోని బాలాహిస్తార్ గేటు నుంచి లోపలికి వెళ్తుండగా ఈ స్నానాల గది కనిపిస్తుంది. ఈ గదిలో నీటిని చెరువు నుండి నింపేవారు. ఇక్కడ వేడి నీళ్లు చన్నీళ్లు వచ్చే విధంగానూ ఏర్పాట్లు చేశారు. రాజవంశస్థులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించేవారు. ఎల్లమ్మదేవి తానిషా అక్కన్న మాదన్న కాలంలో గోల్కొండ కోటలో ఎల్లమ్మదేవిని ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతరలు జరుగుతాయి. ఈ జాతరను వీక్షించేందుకు జంట నగరాల నుంచి అశేష సంఖ్యలో జనాలు తరలి వస్తారు. కాకతీయుల కాలంలో గోల్కొండ కొండపై ఓ గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కనుగొనడంతో కాకతీయ రాజులు అప్పట్లో ఇక్కడ మట్టితో ఒక నిర్మాణం చేశారు. కాలాలు మారినా ఇప్పటికీ ఆ అమ్మవారి విగ్రహం ప్రజల పూజలు అందుకుంటూనే ఉంది. బోనాల జాతరలో మొదటిగా ఇక్కడి అమ్మవారికే బోనాలు సమర్పిస్తారు. గోల్కొండను చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రదేశాల నుంచి చక్కని రవాణా సౌకర్యాలున్నాయి. హైదరాబాద్కు రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా చేరుకొని అక్కడి నుంచి ట్యాక్సీల ద్వారా లేదా బస్సుల ద్వారా గోల్కొండను 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి మీ హాలిడే ట్రిప్లో గోల్కొండను భాగం చేసుకోండి. గోల్కొండ విజిట్ అయిపోయాక బయటకు వచ్చి ప్రైవేట్ బస్సు ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నాం. తర్వాత ఒక హోటల్లో చికెన్ బిర్యానీ తిని అలసిపోయినందున రూమ్కి వచ్చేసాము. నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ 4కి నిద్ర లేచి అందరూ స్నానాలు ముగించుకున్నాము. తర్వాత సికింద్రాబాద్ నుంచి బస్ ఎక్కి నెహ్రూ జూలాజికల్ పార్క్కి మార్నింగ్ 7:30కి చేరుకున్నాం. అక్కడ టిఫిన్ చేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము. గేట్ ఓపెన్ చేయలేదు. 8:30కి గేట్ ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళాము. నెహ్రూ జూలాజికల్ పార్క్ 1959 అక్టోబర్ 26న శంకుస్థాపన చేయబడింది. 1963 అక్టోబర్ 6 నుంచి ప్రజల సందర్శనకు తెరవబడింది. ఈ ఉద్యానవనాన్ని తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ నడుపుతోంది.
జూ విజిట్ అయిపోయాక బేల్పూరి మసాలా పూరి తిని బయటకు వచ్చాము. జూ లోపలికి ఎంటర్ అవుతున్న జనాల్ని చూసి చాలా షాక్ అయ్యాము. తర్వాత బస్ ఎక్కి కోటికి చేరుకున్నాం. కోటి షాపింగ్ కి చీప్ అండ్ బెస్ట్. కోటిలో షాపింగ్ అయిపోయాక సికింద్రాబాద్ చేరుకొని చికెన్ బిర్యానీ తిని కాచిగూడకి బస్ ఎక్కాము. కాచిగూడలో రాత్రి 7 గంటలకు మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాము. అది అనంతపూర్కి రాత్రి 2 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి బస్ ఎక్కి మా విలేజ్ చేరుకున్నాం. ఇది ఈనాటి హైదరాబాద్ టూర్. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టూర్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.